హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీ ఇన్ఫో. ఈరోజు మనం మాట్లాడుకుపోయే వార్త ప్రతి రైతు వినాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యూరియా ఎరువుల పంపిణీ విధానంలో భారీ మార్పులు చేసింది. ఇకపై ఎవరికి పడితే వారికి యూరియా బస్తాలు ఇవ్వరు. కేవలం ఈ క్రాప్ నమోదు చేసుకున్న వారికి మాత్రమే యూరియా బస్తాలు ఇవ్వడం జరుగుతుంది. దానితో పాటు ఆధార్, ఓటీపీ వెరిఫికేషన్ లేకుండా ఒక బస్తా కూడా ఇకపై పంపిణీ చేయబడదు. ఈ విధానం రాబోయే రబీ సీజన్ నుంచి అమల్లోకి రానుంది. దీని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ముఖ్యమైనది, పూర్తిగా చూడండి, ఎక్కడా స్కిప్ చేయొద్దు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీ ఇన్ఫో ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యూరియా దుర్వినియోగాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా యూరియా ఎరువులు దుర్వినియోగం రాష్ట్రంలో పెద్ద సమస్యగా మారింది. నిజమైన రైతులకు ఇవ్వాల్సిన యూరియా కొందరు మధ్యవర్తులు సొంతం చేసుకున్నారు. కొన్ని ప్రాంతాలలో రైతుల పేర్లతో యూరియా తీసుకుని బ్లాక్ మార్కెట్లో అమ్మేశారు. ఇలా నిజమైన రైతులు అవసరమైనప్పుడు యూరియా దొరకక ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వం ఎన్నిసార్లు హెచ్చరించినా దుర్వినియోగం ఆగలేదు. దాంతో ఇప్పుడు కొత్త సిస్టమ్ని తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది రైతుల ప్రయోజనాన్ని కాపాడే లక్ష్యంగానే తీసుకున్న నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయం ఏంటన్నది మనం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన కొత్త విధానం ప్రకారం ఈ క్రాప్ నమోదు చేసిన రైతులకి యూరియా ఇవ్వబడుతుంది. ఇకపై ఎరువుల దుకాణంలో ఓటీపీ వెరిఫికేషన్ చేయాల్సింది. రైతు ఆధార్ నెంబర్కు లింక్ అయిన మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాతే యూరియా బస్తాలు ఇస్తారు. ఇలా చేస్తే ఎవరు ఇతరుల పేర్లతో యూరియా తీసుకోలేరు. అంతా పారదర్శకంగా నిజమైన రైతులకి లాభం అందుతుంది. ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే, ముందుగా రైతు సొంత ఆధార్ నెంబర్ డీలర్ సిస్టంలో నమోదు చేస్తాడు. రైతు మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే రైతు పేరు సిస్టంలో ధృవీకరించబడుతుంది. ధృవీకరణ పూర్తయిన తర్వాత మాత్రమే యూరియా బస్తాలు ఇవ్వబడతాయి. ప్రతి రైతుకి అవసరమైన పరిమితిలో 3 విడతల్లో యూరియా ఇవ్వబడుతుంది. ఇలా రైతు, ప్రభుత్వం, డీలర్ ముగ్గురి మధ్య పూర్తిగా స్పష్టమైన విధానం ఏర్పడుతుంది. ప్రభుత్వం దీనితో పాటు మరో మంచి నిర్ణయం కూడా తీసుకుంది. యూరియా వాడకాన్ని తగ్గించే రైతులకు ప్రభుత్వం అదనంగా ఆర్థిక ప్రోత్సాహం ఇవ్వనుంది. ఒక్క బస్తా తగ్గించిన 800 రూపాయల వరకు ప్రోత్సాహం అందిస్తుంది. ఇది బ్యాలెన్స్డ్ ఫెర్టిలైజేషన్ యూజ్ అనే విధానం కిందకు వస్తుంది. దీంతో నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది, పంట దిగుబడులు కూడా సమతుల్యంగా ఉంటాయి. ఇలా రైతుల ఆదాయం పెరగడమే కాకుండా భూమి నాణ్యత కూడా నిలబడుతుంది. ఇప్పుడు ఈ వ్యవస్థలో భాగస్వామ్యం అవ్వాలంటే రైతులు తప్పనిసరిగా ఈ క్రాప్ నమోదు చేయాలి. ఇది రాబోయే యూరియా పంపిణీకి మొదటి అర్హత. ఈ క్రాప్ నమోదు చేయని రైతు యూరియా పొందలేడు. కావున ప్రతి ఒక్క రైతు కూడా తప్పనిసరిగా ఈ క్రాప్ నమోదు చేయించుకోవాలి. మీ దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీ ఆధారు, మొబైల్ నెంబరు, భూమికి సంబంధించిన పత్రాలు తీసుకుని వెళ్ళి ఈ క్రాప్ నమోదు చేయించుకోవాలి. ఈ క్రాప్ నమోదు 25 అక్టోబర్ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ వెంటనే మీ సమీప రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఈ క్రాప్ నమోదు చేయించుకోవాలి. ఇప్పుడే గడువులోపు నమోదు చేయకపోతే పెద్ద నష్టం జరిగే అవకాశం ఉంది. యూరియా రాదు, పంటల బీమా ప్రయోజనాలు కూడా అందే అవకాశం ఉండదు. అన్నదాత సుఖీభవ మరియు ఇతర పథకాలు కూడా అందకపోవచ్చును. అంటే ఒక చిన్న నిర్లక్ష్యం వల్ల మొత్తం సంవత్సరానికి లాభాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం రైతులకు పూర్తి సహాయం అందిస్తుంది. రైతు సేవా కేంద్రాలు, మండల వ్యవసాయ కేంద్రాలు కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాయి. ఏదైనా ఓటీపీ లేదా రిజిస్ట్రేషన్ సమస్య ఉంటే స్థానిక సిబ్బంది సహాయం పొందవచ్చు. త్వరలో
టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ కూడా ప్రారంభించబోతున్నట్లు సమాచారం. రైతులారా, ఈ కొత్త వ్యవస్థ మీకోసమే. దుర్వినియోగం ఆగిపోవడం మాత్రమే కాకుండా యూరియా సరఫరా సక్రమంగా జరుగుతుంది. మీరు ఈ క్రాప్ నమోదు పూర్తి చేస్తే మాత్రమే ఈ లాభాలు పొందగలుగుతారు. అందుకే ఆలస్యం చేయకుండా అక్టోబర్ 25 లోపు నమోదు చేసుకోండి. యూరియా పొందండి, ప్రోత్సాహకం పొందండి, మీ భూమిని ఆరోగ్యంగా ఉంచండి. ఇది మీకోసం ప్రభుత్వం తీసుకున్న ఒక మంచి నిర్ణయం. మరిన్ని వ్యవసాయ సంబంధిత సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.